హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా నేను ఇన్స్టాలో చూసి ఈ షాప్కి అయితే వెళ్తున్నానండి. మీకు ఎక్కడ రూట్ తెలియదు అని వెళ్ళే రూట్ అంతా కూడా వీడియో తీసేస్తున్నాను. ఇది వైజాగ్లో డైమండ్ పార్క్ ఎదురుగా ఉన్న షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ ఫెస్టివల్ ఆఫర్ కింద ఎన్ని ఐటమ్ కేజీ 351 అని చెప్పి నేను ఇన్స్టాలో ఒక రీల్ చూసి ఈ షాప్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే టీ షర్ట్ వచ్చి 30 రూపీస్, అలాగే మనకి లెగ్గిన్స్ 50 రూపాయలు, నైట్ ప్యాంట్, టీ షర్ట్లు, అలాగే షార్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ అమౌంట్కే వచ్చేస్తున్నాయి. ల్యాప్టాప్ బ్యాగ్స్ అయితే 50 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అని చెప్పారు. ఏంటి అంత తక్కువకి వచ్చేస్తున్నాయి అని వెళ్ళామండి. వెళ్ళగానే మా ఆయన అయితే ఒక ట్రాక్ ప్యాంట్ తీసి వెయిట్ మిషన్లో పెట్టారు. అది వచ్చేసి ½ కేజీ వచ్చింది, అంటే 175 రూపీస్ అయితే వచ్చిందండి. 175 రూపీస్ అయినా పర్వాలేదు, ట్రాక్ ప్యాంట్ ఆ కాస్ట్కి వస్తుందా పర్వాలేదు అని చెప్పి నేను ఇంకా మొబైల్ తీసుకుని ఇంకా ఏమేమి ఉన్నాయా చూసేద్దామనేసి లోపలికి వెళ్తూ ఉంటే వెళ్ళే కొలితే గుట్టలుగా మనకు బట్టలు అయితే ఉన్నాయండి. ఇక్కడ బెడ్షీట్ల దగ్గర నుంచి డోర్ కర్టెన్స్, అలాగే మగవాళ్ళ షర్ట్లు, ప్యాంట్లు, ఆడవాళ్ళ లెగ్గిన్స్, టీ షర్ట్లు, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా లోపలికి వెళ్ళి కొలితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కొంచెం మంది అయితే కర్టెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే మనకి పెద్ద కింగ్ సైజ్ బెడ్షీట్లు కూడా ఉన్నాయండి. ఏంటి ఇవన్నీ చూసేసి ఏంటి ఇంత గుట్టల కింద బట్టలు ఉన్నాయి. అలాగే లోపలికి వెళ్ళే కొలది ఇంకా మూటలు కూడా ఉన్నాయండి, బట్టలు మూటలు కట్టేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసేసి నాకు ఏంటి ఇంత తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు, ఇలా ఉన్నాయి బట్టలు ఏంటి అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. చూడండి ఇక్కడైతే ఇంకా మూటలతో కట్టేసి ఉన్నాయన్నమాట. బట్టలు అన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అలాగే జాకెట్స్ ఉన్నాయి, మనకి రెయిన్ కోట్లు అన్నీ కూడా ఉన్నాయండి. ఏది లేదు అని మాత్రం లేదు, అన్ని రకాలు ఉన్నాయి. అందులో మనకి ఏది కావాలో అది మనం ఎంచుకొని అయితే తీసుకోవడమే. ఇది కూడా నేను మా పెళ్లి షాపింగ్కి వెళ్ళిన రోజునే ఈ షాప్కి కూడా వెళ్ళామన్నమాట. ఇవన్నీ చూసుకుని ఆ రోజు ఇంటికి అయితే వచ్చామండి. చాలా షాపులకి అయితే వెళ్ళాము, దాంట్లో ఇదొక షాప్ అనమాట. ఇంక ఇవన్నీ చూసాము. అలాగే ఇక్కడ చూడండి ల్యాప్టాప్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో చూడండి, చాలా తక్కువ కాస్ట్కి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇచ్చేస్తున్నాం అన్నారు. అలాగే నేనైతే ఒక షర్ట్ తీసి చూస్తున్నాను అనమాట, చెక్ చేస్తున్నాను. ఏంటి ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నారో, చూస్తేనేమో ఎంత ఇలా గలీజ్గా ఉన్నాయి బట్టలు. నిజంగా ఫస్ట్ క్వాలిటీ బట్టలేనా అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఒక షర్ట్ తీసుకుని కాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నాను. అలాగే షర్ట్ లేబుల్ ఉంటుంది కదా, అది వాష్ చేస్తే నలిగిపోయినట్టు ఉంటుంది, లేదా కొత్తగా ప్రింట్ మనకి నెంబర్స్ అవి కనిపిస్తాయి. అన్నీ చెక్ చేస్తున్నానండి. అవన్నీ చెక్ చేస్తున్నారు. అర్థమైంది ఏంటి అంటే ఇవైతే ఫస్ట్ క్వాలిటీ, అంటే మంచి కొత్త బట్టలు అయితే కాదండి, వాడేసిన బట్టల్ని ఈ విధంగా వీళ్ళు రీసేల్ అయితే చేస్తున్నారు. ఇంక ఇవి చూసి బాబో ఇవన్నీ సెకండ్ హ్యాండ్లే, అందుకే కేజీ 350కి ఇచ్చేస్తున్నారని చెప్పి అవన్నీ చెక్ చేసి అక్కడైతే పడేసి వచ్చేస్తున్నాను. చాలా మంది షాప్ ముందు నుండి చూస్తున్నారు లోపలికి రావడానికి, కొత్తవా పాతవా అని. నేనైతే లోపలికి వెళ్ళి చెక్ చేసి ఇవి పాతవే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని ఇంక బయటకు తిరిగి వచ్చాను.